బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతా తొలగింపు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. తొలగించిన భద్రతను వెంటనే పునరుద్ధరించాలి అంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వేరో ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రవీణ్ కుమార్ కు భద్రత తొలగించడం సిగ్గుచేటన్నారు స్వేరో సీనియర్ నాయకురాలు ఆకినపల్లి శిరీష. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలను బాగు చేశారని గుర్తు చేశారు. ప్రవీణ్ కుమార్ కు ఏదైనా అపాయం జరిగితే తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్కారం. దాదాపుగా 26 సంవత్సరాలు ఒక పోలీస్ అధికారిగా ఉండి దేశానికి సేవ చేసిన మహానాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ పోలీస్ అధికారి కూడా చేయని ప్రయత్నాన్ని చేసి రవిబాట పట్టిన అన్నలని జనజీవన స్రవంతిలో కలిసి ఈరోజు ఎంతో చక్కగా జీవనం కొనసాగిస్తున్నవారు. తర్వాత రెండోదిగా ఎంతో మంది గురుకులాలలో చదువుకున్న పేద బిడ్డల భవిష్యత్తు ఒక పోలీస్ అధికారిగా ఉంది. అది మాత్రమే సరిపోదు, నేను నా బిడ్డల కోసం ఏదైనా చేయాలని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి తన ఉద్యోగాన్ని కొంచెం లీవ్ తీసుకొని వెళ్ళి తను మళ్ళీ తిరిగి వచ్చి తన సొంత గడ్డ మీద వచ్చి పేద బిడ్డలకి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పోలీసులుగా ఎంతో మంది పేద బిడ్డల భవిష్యత్తులో వెలుగు నింపిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అదేవిధంగా మూడోదిగా తను రాజకీయ జీవితంలోకి వచ్చినప్పుడు తను బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు కూడా కేసీఆర్ గారు తన మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. తను దేశానికి సేవ చేసిలో తనకు థ్రెట్ ఉందని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు ఏమాత్రం కూడా భద్రత తొలగించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఎప్పటికప్పుడు దేనికి దానికి ఎండగడుతున్న ప్రయత్నంలో ఈ బీజేపీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ఒకటై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు నార్మల్ వ్యక్తి కాదు. ఎంతో మంది బిడ్డలని లేకపోతే ఎంతో మంది అంటే ఒక మార్క్ సార్ ఎక్కడున్నా కూడా ఒక మార్క్ క్రియేట్ చేసిళ్ళు ఎక్కడికెక్కడ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అని ఒకే ఒక్క రీజన్తో సార్ని పర్సనల్గా ఏం చేయలేము అని వెనక నుండి కుట్రలు పన్నుతూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసేస్తారు, లేకపోతే సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, మరి మీ అన్నలు దేశానికి ఏం సేవ చేసిళ్ళు? మీ అన్నలు గురుకులాల పిల్లలకి ఏం విద్య బుద్ధులు నేర్పించాలని మీ అన్నలకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు? లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళకి పోయినా కూడా వాళ్ళ ఫంక్షన్లకు పోయినా కూడా వాళ్ళకి గన్మెన్లు వేలాదిగా వందలాదిగా ఉంటారు. వాళ్ళు ఇటు సైడ్ ఎటు వచ్చినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే టీఆర్ఎస్ మనుషులని లేకపోతే ఎక్కడెక్కడ నిబంధన చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా ఏమైనా పిల్లలకి కానీ లేకపోతే బిడ్డలకి కానీ ఏమైనా న్యాయం చేసిలా వాళ్ళకి కల్పించిన సెక్యూరిటీ ఒక మాజీ పోలీస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ కుమార్ గారికి ఎందుకు మీరు సెక్యూరిటీ తొలగిస్తారని ప్రభుత్వాన్ని
ప్రభుత్వం వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎక్కడా లోటు లేకుండా ఆయన మీద ఈగ వాలినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా స్పందించి ఏం చేస్తాం, కేంద్రాన్ని లేకపోతే మీ ముఖ్యమంత్రి భవనాన్ని కూడా లేకపోతే మీ అసెంబ్లీని ముట్టడించే వరకు తీసుకెళ్తాం. కాబట్టి వెంటనే